మళ్ళేమైంది? మన పక్కింటికి వచ్చిన కొత్త ఆమె మెదడు లేదా బేవకూఫ్ అన్నది నన్ను. సరే టెన్షన్ పడకు, ఆ కుర్చీ తీసుకో, ఇటు పక్కకేసుకొని కూర్చో. తీసుకో ప్రీతి, తీసుకో. నేను చెప్పేది మంచిగా విను. నిన్నెవరైనా బేవకూఫ్ మెదడు లేదా అని అంటే టెన్షన్ పడవద్దు, ఆవేశపడద్దు, ఆలోచించాలి, ఓపికతో ఉండాలి, భయపడొద్దు. ఇది ఆలోచించు. నువ్వు బేవకూఫ్, నీకు మెదడు లేదని బయటోళ్ళకి ఎట్లా తెలిసింది? అట్లనే అట్లనే ఆలోచించు. ఇట్లా తెలిసింది వాళ్ళకు. ఇప్పుడు